కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన మున్సిపాలిటీలకు కావచ్చు, అలాగే ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టనున్న ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, అలాగే మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా నిధులను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, అలాగే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు దీనిపైన సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యమైన అంశాలపైన చర్చించడం ప్రస్తుతం దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మేయర్ గారు వారిని అడిగే ప్రయత్నించాం. చెప్పండి, ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి రివ్యూ చేశారు. ఎట్లా ఉంది మేడం నిధులకు సంబంధించి కావచ్చు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా? చాలా బాగుందండి. అందుకనే ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముఖ్యమంత్రి గారికి మా జిహెచ్ఎంసీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎవరైతే సిటీ ఇన్ఛార్జ్ మంత్రి, ఈరోజు జిహెచ్ఎంసీకి రావడం జరిగింది. అన్ని విభాగాలు జిహెచ్ఎంసీలో అన్ని విభాగాలతో రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్య అంశాలు ఏంటంటే, ఇప్పుడు రాబోయే మాన్సూన్ లోపల ఎట్లా ప్రిపరేషన్ చేయడము, స్ట్రీట్ లైట్స్ విచ్ ఇస్ మేజర్ ఇష్యూ. గత 6-7 నెలల నుంచి మీకు తెలుసు స్ట్రీట్ లైట్ ఇష్యూస్ నడుస్తున్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు బక్రీద్ రానుంది, బోనాలు రానుంది. సో ఇవన్నీ కూడా అన్ని శానిటేషన్ కానివ్వండి, శానిటేషన్ నుంచి మొదలుకొని ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వరకు కూడా ప్రతి ఒక్క విభాగం గురించి కూడా రివ్యూ చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు మేము మాన్సూన్స్ లోపల ఏంటి మా ప్రిపేర్నెస్ ఏంటి, ఎందుకంటే కొంచెం మీకు తెలిసి ఈవీడిఎం వాళ్ళు ఉన్నారు, కానీ మేమేం చేయదలుచుకున్నాం, ఎక్కడైతే ఇనండేషన్ అవుతుందో అక్కడ ఎట్లా ప్రిపేర్నెస్ ఉందో, డీసిల్టింగ్ ఎట్లా, నాలాస్ డీసిల్టింగ్ ఎట్లా అవుతుంది, అండ్ ఆల్సో రోడ్ ప్యాచ్ వర్క్స్ ఎట్లున్నాయి. సో ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఎన్డిపి ఫేజ్ 1 మేము ఆల్రెడీ చేసాము, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా కొంచెం చిన్న 10% ఏదో ఉంది. ఎస్ఎన్డిపి ఫేజ్ 2 కూడా మేము త్వరలోనే యాక్చువల్లీ స్టార్ట్ చేయబోతున్నాము. సో దాంతో కూడా కొన్ని లాట్ ఆఫ్ వర్క్స్, ఆల్మోస్ట్ 38 to 40 వర్క్స్ ఏదైతే తీసుకున్నామో అది కూడా త్వరలోనే ఫినిష్ చేయాలి అని మినిస్టర్ గారి వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగిందండి. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు స్ట్రీట్ లైట్స్ మీకు తెలుసు మేజర్ ఇష్యూ ఉండే. మాకు ఇంతకుముందు ఈఎస్ఎల్ వాళ్ళతో మాకు టైఅప్ ఉండింది. అయితే మొన్న ఏప్రిల్ లోపల వాళ్ళతో కాంట్రాక్ట్ అయిపోయింది. సో మేము సబ్ కాంట్రాక్టర్స్ని పెట్టుకుని కూడా ఈ లైట్స్ ఫిక్సింగ్ కానీ, లైట్ కొనడం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మేము చేస్తున్నాం. అదర్ 2 months వరకు కూడా మేమే కొన్ని చేస్తూ ఉన్నాం. సో ఈ రోజు మాకు రివ్యూ మీటింగ్ లోపల అడిషనల్ కమిషనర్ చెప్పడం ఏం జరిగిందంటే, ఆల్మోస్ట్ 12,000 కంప్లైంట్ నుంచి ఈ రోజు వరకు 2,800 కంప్లైంట్స్ వరకు తిరిగిపోయాయి. అంటే ఎవ్రీడే మాకు లైట్లు వస్తున్నా కొలది మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్స్ తగ్గుతూ ఉన్నాయి. ఆయన ప్రామిస్ చేశారు ఏంటంటే, ఈ వీకెండ్ వరకు కూడా వీ విల్ మేక్ ష్యూర్ అన్నీ కూడా సాల్వ్ అయ్యేటట్టు చేస్తాము అనేసి అది చెప్పారండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు శానిటేషన్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్ అండ్ అ వాస్ట్ సబ్జెక్ట్. ర్యామ్కి వాళ్ళతో మీకు తెలుసు, మాకు ర్యామ్కి వాళ్ళతో టైఅప్ ఉంది. సో వాళ్ళు ఆల్మోస్ట్ మాతో కాంట్రాక్ట్ 10,000 రోజుకి ఆల్మోస్ట్ 8,000 మెట్రిక్ టన్స్ వాళ్ళు పికప్ చేస్తున్నారు. అండ్ ఆల్సో జవహర్ నగర్లో మీకు తెలిసి ఇప్పుడు పరిస్థితి చాలా, అయితే ప్యారానగర్ లోపల పెడదాము, నెక్స్ట్ ఇది పెట్టుకుందామంటే అక్కడ కోర్టు కేసు కూడా నడుస్తుంది. సో మాకు ఆప్షన్స్ ఒక 4-5 ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ కూడా మేము అంటే చూసుకున్నాము. పట్టంచెరు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అట్లాంటి ప్లేసెస్ కూడా వీఆర్ థింకింగ్ అబౌట్ ఎక్కడ నెక్స్ట్ ప్లాంట్ పెడదామా అనేసి. అండ్ ఇప్పుడు ఏదైతే మేము జీవీపీ పాయింట్స్ మీరు చూస్తున్నారో, మళ్ళీ మేము బిన్స్ పెట్టాలి అని అనుకున్నాం. జిహెచ్ఎంసీ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. 1000 ర్యామ్కి మాకు 1000 కాంట్రాక్ట్లో సైన్ చేశారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 750 ఏవైతే ఇన్స్టాల్ చేశారో విత్ లొకేషన్, అండ్ మేము రిపోర్ట్ తెప్పించుకున్నాము ఎక్కడెక్కడ. మోస్ట్ ఆఫ్ ఇట్ సౌత్ జోన్ లోపల ఎక్కువ బిన్స్ ఉన్నాయి. సో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే, వేరే ఏరియాస్ లోపల కూడా వేర్ జీబీపీ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కూడా పెట్టాలి అనేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇది శానిటేషన్కి సంబంధించిన విషయాలు. అండ్ అడ్వర్టైజింగ్ పాలసీ ఇంకా సీఎం గారు డిసైడ్ చేసి చెప్తారు కాబట్టి వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఆన్ అడ్వర్టైజింగ్ పాలసీ ఇప్పటి వరకు నడుస్తుంది. సో ఆర్ఓబీస్ కానివ్వండి, ఆర్యూబీస్ కానివ్వండి, అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంకా ఈ ప్రిటీ మచ్ ఇవన్నీ కూడా మేము అన్ని అంటే ఒక నగర అభివృద్ధికి వన మహోత్సవం ఇస్ అనదర్ బిగ్ థింగ్.
ఈ ఇప్పుడు మాన్సూన్స్ లో చేసేది అది పెద్ద ఎత్తున అందరూ పొలిటికల్ లీడర్స్ కానివ్వండి ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానివ్వండి కలెక్టర్ కానీ అందరం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక మూవ్మెంట్ లాగా తీసుకెళ్ళాలి అనేసి మేము డిసైడ్ చేసుకుని వన మహోత్సవంని చాలా పెద్ద ఎత్తున చేయాలని కూడా నిర్ణయం చేసుకున్నాం మేడం. అది సానిటరీ ఏదైతే డీసిల్టింగ్ కి సంబంధించి చాలా చోట్ల కూడా అవినీతి జరుగుతుందని చెప్పడం జరిగింది. దాన్ని మీరు తగ్గించడానికి కావచ్చు, దాని మీద మానిటరింగ్ కోసం ఎట్లా చేస్తారు? అసలు ఆ వెహికల్స్ గతంలో చూసుకున్నట్టయితే 2 వీలర్స్ కి సంబంధించిన నంబర్స్ పెట్టి మరి లారీలకు పెట్టి చేయడం జరిగింది. ఇప్పుడు అసలు డీసిల్టింగ్ చేశారనే దానికి ప్రామాణికం ఏమన్నా ఉందా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే మేము స్టాండింగ్ కమిటీ లోపల ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడైతే మనం డీసిల్టింగ్ చేస్తున్నాము అని తెలియంగానే ఆ ట్రక్ ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో ఆఫీసర్స్ ఎవరన్నారో కంపల్సరీగా ఒక కార్పొరేటర్ని కూడా వాళ్ళ వెంపటి తీసుకెళ్ళి కార్పొరేటరు ఇంకా అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేటట్టు ఉండాలి. అయితేనే అప్పుడు మనకు తెలుస్తుంది ఇట్ ఈస్ కంప్లీట్లీ డన్ అనేసి. సో ఈ ఇష్యూస్ ఆల్రెడీ మా స్టాండింగ్ కమిటీలో వచ్చింది, డిస్కషన్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్. ఇప్పటి వరకు కూడా సో ఫార్ మా దగ్గర డీసిల్టింగ్ కోసం అందరు కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం అందరు కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మంచిగా చేయాలనేసి మాదొక ఇది. మేడం, అలాగే రామ్కీకి సంబంధించి చాలా చోట్ల కూడా అగ్రిమెంట్ కాలేదనేది శానిటేషన్ కి సంబంధించి ఉండడం జరిగింది. దాదాపుగా 1500 వరకు కూడా వాళ్ళే రామ్కీ సంస్థ వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇంకా అగ్రిమెంట్లు కాలేవు, ఏ చెత్త సేకరణ కోసం మాల్స్ కావచ్చు, ఏదైనా కమర్షియల్ దాని గురించి వాళ్ళ గురించి ఏమన్నా చెప్తారా ప్లీజ్? అది నేను యాక్చువల్లీ మా ఆఫీసర్స్తో రిపోర్ట్ తెమ్మన్నానండి. డీటెయిల్డ్ రిపోర్ట్ తెచ్చాక నేను వాళ్ళతో డిస్కస్ చేశాక దెన్ ఐ కెన్ టెల్. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తంగా ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు కావచ్చు, దానికి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదన కంప్లీట్ చేస్తామని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ కూడా ఆటంకాలకుండా మాన్సూన్స్ వస్తున్న నేపథ్యం కావచ్చు, స్ట్రీట్ లైట్స్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా కూలంకషంగా చర్చించామని, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నగర ప్రజలకు సంబంధించి వాటన్నిటి కూడా కంప్లీట్ చేయాలని ఈ రోజు సమీక్ష సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగిందని మేయర్ గారు చెప్పడం జరిగింది. వీడియోస్ ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.